నుంచి ఈ రోజు వరకు వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయలో భాగంగా మన నిన్నటి దినము మొట్టమొదటి చలివేంద్రము అడిషనల్ కలెక్టర్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. రెండవ చలివేంద్రము ఇప్పుడు నేను నిలబడే స్థలము పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నది. టౌన్ సిఐ గారు దీన్ని చలివేంద్రం ఆయన చేతుల మీద ఓపెనింగ్ చేయడం జరిగింది. మూడో చలివేంద్రము న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆవర్లో ఉన్న ఆర్టీసీ డిఎం గారు ఉపేందర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చైల్డ్ అండ్ మాతా కేంద్రం దగ్గర ఆవర్లో ఉన్న దానిని మా టీఈఐఎస్ చైర్మన్ మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీద చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు కానీ డాక్టర్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమం హాజరైనారు. మరి ఐదోది బ్లడ్ బ్యాంక్ దగ్గర మా నిర్మలక్క చేయడం జరిగింది, చేతుల మీద చేయడం జరిగింది. ఆరోది కలెక్టర్ ఆఫీస్ పక్కన ఆమిడి పాండే గుప్తా గారు దాన్ని ఇనారేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి 6 చలివేంద్రాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటుగా ఉండటానికి ప్రభుత్వ ఆసుపత్రి అని అనుకోండి, లేదంటే ఈ పోలీస్ స్టేషన్ ఆవరణ అనుకోండి, కొత్త బస్ స్టాండ్ అనుకోండి, కలెక్టరేట్ అనుకోండి, ఓల్డ్ బస్ స్టాండ్ అనుకోండి, అన్ని ఏరియాలలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించిన వాసవి మాయిలు శ్రేయోభిలాషులు ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చి మాకు సహకరించిన అందరికి కూడా అందరి పెద్దలందరికీ కూడా మా సంస్థ తరపున వాళ్ళందరికీ కూడా హార్దికమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వాసవి మా ఇల్లు తరపు నుంచి మరి చలివేంద్రాలు 6 ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మరి ముందుండి నడిపిస్తున్న అనంతకిషన్ గారికి, ఆర్ఎంఓ గారికి, డాక్టర్స్ అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన వాసవి సంఘ తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి వాసవి మా ఇల్లు తరపున సంగారెడ్డి పట్టణంలో మరి సేవలు చాలా కూడా చేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే వైకుంఠ రథం కూడా పెట్టిండ్రు. అలాగే 2 ట్యాంకర్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 2 వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది. అలాగే చలివేంద్రాలు కూడా 6 ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏదున్నా ఎంత ఉన్నా కానీ మరి పెట్టే గుణం కూడా రావాలి. మనం కష్టపడతాం, సంపాదిస్తాం, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది మానవులో. కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్న వాసవి మా ఇల్లు వారందరూ కూడా దేవుడు మంచిగా ఆరోగ్యాలు ఇచ్చి మరి మంచిగా చూడాలి. ప్రజలను మరి ఉత్తేజపరుస్తూ, ఇదే కాదు స్కూల్లో పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా వాసవి మా ఇల్లు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు బసవేశ్వర్ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టుకుని బసవేశ్వర గారు కూడా మరి ఆ రోజుల్లో 892 సంవత్సరాల క్రితం పుట్టిన బసవేశ్వరుని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సంఘ సేవ మూలంగానే ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆయన మార్గంలో నడవాలని మనం అనుకుంటున్నాం.